పాలన చేస్తున్నాడు. కృతవీరుడు చాలా ధర్మాత్ముడు, దానశీలుడు, దేవతల వద్ద బ్రాహ్మణుల వద్ద పరమ భక్తితో సంచరించువారు. పుణ్యాత్ముడై ఉండి కూడా కృతవీరునకు సంతానం లేకపోవడా రాజదంపతులకే కాగా ఆ రాజ్యంలో కిం ఫలం కిం విధానంచ కిం ప్రోక్తం తత్రదైవతం పూజానాం కథమాసాంతం కృతం కైనేవ తదే వ్రతం. ఓ నాథ, ఆ వ్రతం యొక్క విధానమేమి? ఆ వ్రతములకు అధిదేవత ఎవరు? ఆ అధిదేవతను ఎందుకు పూజించవలను? ఆ వ్రతం ఆచరించిన కలిగేటువంటి ఫలితాలేమిటి? ఇదివరలో ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించినారా? వివరాలు తెలుపమని కోరగా పరమేశ్వరుడి విధంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.